ఆదికాండం 48 నుంచి చదువుకుందాం. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకుని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకొని వచ్చెను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇసాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇసాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడిచేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను గనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి, అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పెను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా, అది నాకు తెలియను. ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను. దేవుడు ఫైనల్గా ఎవరిని ఏం డిసైడ్ చేస్తే అదే జరుగుతుంది. సో శరీరీతిగా వచ్చిన దానికి కూడా మరి ఇలా జరగాలి అని దేవుడే చెప్పాడు. మరి మొదట పుట్టిన వాడికి ఈ ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పింది దేవుడే, ఆ చట్టాన్ని ఇచ్చింది. కానీ తుదకు మళ్ళా ఆయన ఎవరు ఫస్ట్ అంటే వాళ్ళే ఫస్ట్ అవుతారు. ఫైనల్గా దేవుడు ఏం చెప్తాడో అదే ఫైనల్. అంతకుముందు ఏం చెప్పినా లాస్ట్లో ఏం చెప్తాడో అదే ఫైనల్. సో వాట్ గాడ్ సేస్. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి సబ్బాత్ దినము పాటించకపోతే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. దట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ లా. అది ఇచ్చింది ఎవరు? దేవుడే. గాడ్ హిమ్సెల్ఫ్ హస్ గివెన్ దట్ లా. మరి అదే దేవుడు మరి సబ్బాత్ దినాన్న తన శిష్యులు ఆ జొన్నలు తింటూ ఉంటే వాళ్ళు అడుగుతారు, సబ్బాత్ దినాన్ని ఎందుకు ఉల్లంఘిస్తాం? అప్పుడు ఆయన అది కావాలని చేస్తాడు. ఎందుకంటే ఈ సబ్బాత్ దినాన్ని పెట్టింది నేను, ఇప్పుడు నేను ఆ సబ్బాత్ దినానికి ప్రభువును కాబట్టి ఒకవేళ ఉల్లంఘిస్తే నేను ఉల్లంఘించవచ్చు, నేను దాన్ని మారుస్తున్నాను. యు సీ దాట్. సో ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ ద సబ్బాత్. యూ కాంట్ ఆస్క్ మీ. ఐ డిడ్ ఇట్, ఐ క్యాన్ చేంజ్ ఇట్, ఐ క్యాన్ డిలీట్ ఇట్, వైలేట్ ఇట్. నేను దాన్ని మార్చగలను, దాన్ని ఉంచగలను, దాన్ని పీకేయగలను, లేకపోతే ఇంకా స్ట్రిక్ట్గా పెట్టగలను. మరి ఆయన ఆఖరణ ఏం చెప్తే అదే ఫైనల్. సో దేవుడు చూస్తే మనం కొన్ని విషయాల్లో ఇప్పుడు మన జీవితం ఎలాగున్నా, ఇంతకుముందు ఎటువంటి శాపాలున్నా ఏమున్నా గుర్తుందా? ఒక మాట కనుక మనం తీసుకుంటే ఈరోజు అదే జరుగుతుంది. సో అంతకుముందు మనం చూస్తే దేవుని వాక్యంలో అనేక సార్లు దేవుడు మీకు ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, మీరు విధేయతగా లేరు, ఎలాగన్నా దేవుడు తుదకు మీరు పశ్చాత్తాపడితే నేను ఇంకా మిమ్మల్ని ఏం చేయను అని వెళ్ళిపోతాడు, ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. మనం ఆహాబు జీవితం చూస్తే భయంకరమైనటువంటి జీవితం ఆహాబు జీవితం. మరి అటువంటి ఆహాబు ఆ జెజబేల్ని చేసుకొని ఎంత ఘోరం అంటే ఆహాబు కాలంలో వారు పసిపిల్లల్ని కూడా మరి వారి యొక్క ఆచారాలకు బలివ్వడం అనే పరిస్థితి మనం చూసాం. అలాంటి ఆచారాలను ఎంకరేజ్ చేసినటువంటి ఆహాబు పశ్చాత్తాపడేటప్పటికీ దేవుడు ఏమంటాడంటే, ఆహాబు నీ కాలంలో కీడు రాదు అంటాడు. సో ఒక రకంగా చూస్తే ఏంటి, దేవుడు ఇతన్ని క్షమించి వదిలేశాడు, ఇతను చేసిన తప్పులేమీ కూడా దేవుడు చూడలేదా, ఇంత ఘోరము అనుకుంటే చూసారా? అంటే ఒక మనిషి డెసిషన్ బట్టి దేవుడు మారాడు. అలాగే దేవుడు ఫైనల్గా ఏం చెప్తాడు అదే జరుగుతుంది. వాట్ గాడ్ సేస్ ఈజ్ ద ఫైనల్ సేయింగ్. ఓకే, గాడ్ సెడ్ దిస్ అని దాన్ని తీసుకోవచ్చు ముందుకి, బట్ దేవుడు ఇప్పుడేం చెప్పాడో అదే ఫైనల్. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఫైనల్గా యాకోబుకి చెప్తున్నాడు, ఇఫ్రాయిముని మొదటివాడిగా చెయ్యి, మనస్సే కాదు. సో ఇక్కడ మొదటివాడు ఇఫ్రాయిం మనస్సే కంటే ఎక్కువగా బ్లెస్ అవుతాడంట. మనం చరిత్రలో చూస్తే ఇఫ్రాయిం గాడ్ బ్లెస్డ్ మోర్ దాన్ మనస్సే. రెండో వాడు మొదటివాడి కంటే ఎక్కువ, ఎందుకంటే దేవుడు అతను మొదటివాడిగా చేశాడు. చూసారా? మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు ఏదైనా తేడా చేసుకుంటే మళ్ళా దేవుడు అతన్ని లాస్ట్ చేసేయచ్చు. వీ డోంట్ నో, బట్ వాట్ గాడ్ సేస్ కరెంట్లీ ఈజ్ ద ఫైనల్ వన్. అయితే ఇక్కడ ఒక మంచి సాక్ష్యం చెప్తాడు యాకోబు. జెనసిస్ 48:15. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇసాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని
నేటి వరకు ఎవడు నన్ను పోషించానో. అతను చనిపోయేటప్పుడు 147 సంవత్సరాలు ఒక్క పూట కూడా గ్యాప్ రాకుండా దేవుడు పోషించాడు యాకోబుని. ద బ్లెస్సింగ్ 147 years did not starve for a single meal. కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని బాధలు వచ్చాయి, భయంకరమైనటువంటి పిల్లల కష్టాలు, వేదనలు, అందరికంటే ఎక్కువ కష్టాలు యాకోబుకు కూడా ఉన్నట్టు కనపడుతున్నాయి. మరి తన భార్యలు కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. వీఆర్ సీయింగ్ ద ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ ద ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఆల్సో. అక్కడేమో హగర్కి, సారాకి మనము చూస్తే అతని సహోదరుడైనటువంటి ఎవరు లోతుకి, అబ్రహాముకి గొడవ. అంటే ఈ లెక్కన గాడ్ విల్ కవర్ బోత్ ద ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే దేవుడు మాటిమాటికి మాట్లాడుతూ వచ్చాడు యాకోబుతో. ఎందుకంటే మనము పరిస్థితులను బట్టి ఇక దేవుడు ఆశీర్వదించదేమో, ఇక నేను ఇలాగే ఉండిపోతానేమో, ఇక ఈ వ్యాధి తగ్గదేమో, నా భర్త మారడేమో, నా పిల్లలు మారరు, భార్య మారదు, ఈ పరిస్థితులు మారరు, ఈ ఉద్యోగం మారదు, నేను ఇంతే అని ఫిక్స్ అయిపోతూ ఉంటాం. వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉంటాం పరిస్థితులను బట్టి మనం ఒక్కొక్కసారి మన భవిష్యత్తును, మన ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసుకుంటాం. చాలామంది ఆ ప్రస్తుత పరిస్థితిని బట్టి తీవ్రమైనప్పుడు చనిపోదాం అనుకుని చాలామంది చనిపోతారు. ఏంటిది, దేవుడు విడిచిపెట్టేశాడా, అయిపోయిందా అనుకుంటాం. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్ హ్యాస్ ఎ వర్డ్. సో మీరు వెనకబడ్డారనుకున్నారా, దేవుడు మాట్లాడలేదా, అయినప్పటికీ దేవుడు మరి ఆ కష్ట పరిస్థితుల్లో, ఆ వేదన పరిస్థితుల్లో ఆయన మాట్లాడలేదంటే అర్థం ఏంటి? నువ్వు ధైర్యంగా ఉన్నావు, బాగున్నావు అని అర్థం. ఒక్కొక్కసారి నేను పరీక్షిస్తాడు, కానీ నువ్వు సహించిన దానికంటే ఎక్కువ ఇవ్వడు. హీ విల్ నెవర్ గివ్ యూ మోర్ దెన్ వాట్ యూ క్యాన్ బేర్. హీ విల్ కమ్ అండ్ బ్లెస్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అయితే ఇక్కడ కేవలము తిండి పెట్టడమే ఆశీర్వాదమా? ఎందుకంటే ఇక్కడ యాకోబు పరిస్థితి అలా అయిపోయింది. యాకోబు ఒక రాయితోటి మరి ఆ రాయిని మరి తలగడగా పెట్టుకొని జీవించాడు. అటువంటి కష్టాలు కూడా చూశాడు, బహు సమృద్ధిని కూడా చూశాడు. మనము ఇది చూసుకుంటే నాకు తిండి బట్ట ఉంది, హ్యాపీగా ఉన్నాను అనుకోవచ్చు. కానీ ఒక చోట ఏమంటాడో తెలుసా? నేడు ఉండి రేపు పాడైపోవు పువ్వుని దేవుడు ఎలా అలంకరించాడంట? సొలొమోను కంటే గొప్పగా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను కేవలము నీకు భోజనం పెట్టువాడని కాదు, నీ జీవితం అంతా సొలొమోను కంటే గొప్పగా నేను ఉంచగలను అంటున్నాడు దేవుడు. కెన్ ఎనీబడీ బిలీవ్ దిస్? మేబీ యూ థింక్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, బట్ యట్ గాడ్ కెన్. అంటే సొలొమోను కంటే ఎక్కువ అంటే మీకు ఎంత సమృద్ధి కావలిస్తే, అంత ఏం కావలిస్తే అది బహుగా దేవుడు నీకు ఇవ్వగలడు. అట్ ద సేమ్ టైం ఇంకొక మాట అంటాడు, సొలొమోనులాగా మరి దారి తప్పకుండా కూడా చేయగలడు. అది కూడా మీరు ప్రార్థనలో పెట్టుకోవాలి. గుర్తుందా యబ్బేజు ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ జాబెజ్? అతను చేసే ప్రార్థన ఏంటంటే, నన్ను ఆశీర్వదించి కీడు రాకుండా నన్ను కాపాడు అంటాడు. నన్ను ఆశీర్వదించి కీడు రాకుండా నన్ను కాపాడి నీ చెయ్యి ఎప్పుడూ నాకు తోడుగా ఉండాలంట. అంటే అతను కూడా ఇంతకుముందు చరిత్ర చూసినట్టున్నాడు. కొంతకాలం ఇలా అయిపోయి వచ్చిన ఆస్తి అంతా పోయి, అది లోకం డైలాగ్ ఏమో, ఆస్తే ఉంది ఈరోజు ఉంటుంది, రేపు సంపాదించుకోవచ్చు, డబ్బులు ఈరోజు వస్తాయి, రేపు పోతాయి, బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నో, సొలొమోను జీవితంలో చూసినట్లయితే మీరు సొలొమోను అవిధేయుడిగా ఉన్న అతని వైభవం తగ్గలే. సొలొమోను బహు అవిధేయతలో ఉన్నా సరే అతని వైభవం తగ్గలే. ఎందుకు? దావీదుకి ఇచ్చిన నిబంధన. ఆల్ హిజ్ లైఫ్ హీ విల్ బీ బ్లెస్డ్ అని ఉంటుంది. అతని జీవిత కాలంలో అందరూ ఆనందిస్తారని దావీదు ప్రార్థన చేశాడు. ఆ తండ్రి ప్రార్థన మేరకు దేవుడు అతని వైభవాన్ని తీలే. లెట్ us see 16 చూద్దాం. అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. చూసారా, సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన ఈ దూత అంటే ఏంటి? నేను ఇంకా జీవితకాలము బానిసడు అయిపోతాను అనుకున్నాను. నేను ఇంకా ఎప్పుడూ లాభాన్ దగ్గర ఉండిపోతానేమో అనుకున్నాను. లాభాన్ని చంపేస్తాడేమో అనుకున్నాను. మా అన్న చంపేస్తాడేమో అనుకున్నాను. తర్వాత చూస్తే ఒక ప్రాంతంలో మరి సిమియోను, లీవే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన తర్వాత వాళ్ళు చంపేస్తారేమో అని అతను భయపడ్డాడు. ఎన్ని మరణగండాలు చూడండి. నాకు మాట అంటాడు, సమస్త కీడు నుండి, దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు మనస్సే, ఎఫ్రాయిం ఇద్దరికీ కూడా జీవిత కాలము, వాట్ ఏ సెక్యూరిటీ. ఆ ఒక్క మాట చాలు. ఇఫ్ యూ రిసీవ్ ఎ బ్లెస్సింగ్ లైక్ దట్, దట్స్ అమేజింగ్. ఎంతమందికి అర్థమవుతుంది? హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్? నాకు జీవితాంతము ఏ లోటు లేకుండా, లైక్ ఇప్పుడు మీ లాంగ్వేజ్లో మీరు ఏం చేయాలంటే, జీవితాంతం సొలొమోను కంటే ఎక్కువ అంటే ఏ లోపము లేకుండా. ఓకే, నీకు మంచి ఇల్లు కావాలా, ఇల్లు నీ ఇష్టం. గాడ్ వాంట్ టు గివ్ యూ మచ్ మోర్ దెన్ సమ్ అప్ టు యూ, బట్ యూ వాంట్ టు బి బిగ్. స్వార్థను అనేక చోట్లకి తీసుకెళ్లాలా. ఒక బీదవాని జ్ఞానము తృణీకరించబడుతుందంట.
అందుకే జీవితకాలము నువ్వు బీదవానిగా ఉండిపోతానేమని భయం ఉందా? బీదవానిగానే ఇప్పుడు ఒకవేళ 50 సంవత్సరాలు అయిపోయిందా? నేను చెప్తున్నాను, ఇంకొక 30 సంవత్సరాలు బతుకుతాను అనుకుంటున్నావా? మిగిలిన కాలము నువ్వు ఆ బీదరికంతో యుద్ధము చేయి. ఫైట్ విత్ ద పావర్టీ. డోంట్ ఇట్. నీకు ఒక 40 సంవత్సరాలు బీపీ షుగర్తో అడ్జస్ట్ అయిపోయావా? చెప్తున్నా, ఇంకొక 10 ఏళ్ళు బతుకుదాం అనుకుంటున్నావా? ఫైట్ విత్ దట్ బ్లడ్ ప్రెషర్, షుగర్ అండ్ థైరాయిడ్. మీ అబ్బాయికి డౌన్ సిండ్రోమా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, ఇంకా అలాగే ఉండిపోతాడు అంటున్నారా? ఫైట్. ఒక్క మాట పరలోకం నుంచి వస్తే సమస్తం మారిపోతుంది. వన్ వర్డ్ ఫ్రమ్ హెవెన్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. Fight your situations. Don't give up. Take these promises and fight. Old covenant, new covenant. Okay. Genesis, 1 Kings, 2 Kings అన్ని చూసుకొని తర్వాత మాథ్యూ, బేస్డ్ ఆన్ ద ఓల్డ్ అండ్ ద న్యూ కోవెనెంట్. యేసుప్రభు వారు చెప్పిన తర్వాత ఆయన అంటాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన ఒక పరలోక ప్రార్థన నేర్పిస్తాడు మనకి. ఆ పరలోక ప్రార్థన ఏంటంటే, నేను నిన్ను క్షమించున్న ప్రకారము నీ ఇతరులను. లెట్స్ సీ దట్. 6:14. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించను. మనం అందరినీ క్షమించగలమా? ఒక రకంగా చూస్తే దిస్ ఇస్ అన్ ఇంపాసిబుల్ ప్రేయర్. సమ్ టైమ్స్ వీ ప్రే అంటే మచ్ మోర్ దెన్ సాలమన్ లాగా ఇంపాసిబుల్ ప్రేయర్. ఓకే, టేక్ మీ లైక్ ఎలీజా. అవన్నీ దేస్ ఆర్ ఆల్ ట్రూత్, బట్ స్టిల్ అన్ ఇంపాసిబుల్ సర్కమ్స్టాన్సెస్. అయితే ఇదే దేవుడు ఏమంటాడో తెలుసా ఎఫెసీలో? ఓకే, హీ టెల్స్, బీ యూ కైండ్ హార్టెడ్ అండ్ ఫర్గివ్ అదర్స్ యాజ్ ఐ హావ్ ఫర్గివెన్ యూ. దీనికి మనం చూద్దాం. మత్తయి 6:14, ఎఫెసీలు 4:32. లెట్ us కంపేర్ బోత్ దిస్ థింగ్స్. ఎఫెషియన్స్ 4:32, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరొకరినొకడు క్షమించేశాడు. అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ వచనం ప్రకారం చూసుకుంటే దేవుడు నిన్ను క్షమించేశాడు కాబట్టి నీ ఇతరులను క్షమించాలి. గాడ్ హెస్ ఆల్రెడీ ఫర్గివెన్ యూ. కానీ ఇక్కడేమంటున్నాడు? ఇక్కడ చూద్దాం. మత్తయి 6:14, మాథ్యూ 6:14. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. 15 చదవమ్మా. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. ఎవరైనా మాథ్యూ అండ్ ఎఫెషియన్స్, మాథ్యూలో ఈ ప్రార్థన చెప్పింది ఎవరు? జీసస్. ఎఫెసీలో ఇది చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు పంపింది ఎవరు? యేసయ్య. ఈ పరిశుద్ధాత్ముడు ఎవరితో చెప్పాడు? పౌలుతో చెప్పాడు. ఓకే, ఎఫెసీ సంఘం రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాశాడు పౌలు భక్తుడు. మరి ఇప్పుడు యేసుప్రభు ఏమన్నారు? నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను. ఐ విల్ గో అండ్ సెండ్ ద హోలీ స్పిరిట్. అతడు మిమ్ములను సర్వసత్యములకు నడిపిస్తాడు. సర్వ సత్యము, ట్రూత్. హీ విల్ లీడ్ యూ టు ఆల్ ట్రూత్. అంటే ఇప్పుడు మనం ఏం తీసుకోవాలా? మత్తయి 6:14-15 తీసుకోవాలా? ఎఫెసీ 4:32 తీసుకోవాలా? ఫస్ట్దా, సెకండ్దా? సెకండ్ వన్ రైట్. జీసస్ చెప్పాడు కదా, హౌ కెన్ యూ టెల్ పాల్ వాట్ పాల్ సెడ్ ఈజ్ రైట్? యూ నీడ్ టు బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. సొలొమోను కంటే నా జీవితంలో, అంటే సొలొమోను తీసేసి దాని దృక్పథంతో మనమాట, నా జీవితంలో నీవు అడుగువానికంటే ఊహించువానికంటే అత్యధికంగా ఆశీర్వదించి కీడు రాకుండా నన్ను కాపాడి జీవితకాలము నన్ను నా పిల్లల్ని ఇలా ఆశీర్వదించు తండ్రి. యూ క్యాన్ ప్రే దిస్ ప్రేయర్. చూడండి, సింపుల్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ఎ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ కెన్ బ్లెస్ యూ. అయితే దేవుడు ఏం చేస్తాడు? అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా. యు గెటింగ్ ఇట్? యు అండర్స్టాండ్ దిస్? యు నీడ్ టు లివ్ విత్ దిస్ మైండ్ సెట్. ఈ వాక్యం తెలిసిన తర్వాత చాలా మంది సరిహద్దులు విశాలపరచబడుతున్నాయి. ఆఫ్టర్ గివింగ్ దిస్ వర్డ్స్ మెనీ పీపుల్ ఆర్ ఫైటింగ్ దర్ సిక్నెస్. నీ స్థితిగతులతోటి నువ్వు యుద్ధం చేస్తున్నావు. యు ఆర్ ఫైటింగ్. దెన్ గాడ్ విల్ రిలీజ్ యూ. దేవుడు ఎలాంటి అద్భుతకరమైనటువంటి వాడంటే, సారా లాంటి మృతతుల్యమైన గర్భాన్ని నుంచి కూడా పిల్లల్ని ఇవ్వగలడు. యు ఆర్ డివోర్సీ, చిల్డ్రన్ ఆర్ లెఫ్ట్ యూ, యు ఆర్ ఆన్ ద స్ట్రీట్, డోంట్ వర్రీ, యు ఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. అలాగని చెప్పి ఆ స్థితిలోనే ఉండిపోవడానికి వీల్లేదు. క్లెయిమ్ ది స్క్రిప్చర్. అయ్యా, నేను అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా నన్ను ఆశీర్వదించు. తర్వాత జీవిత కాలము నాకు ఏ కీడు రాకుండా ఒక దూతనిచ్చి నన్ను, నా తర్వాత నా పిల్లలు. దేవుడు ఏమంటాడు? నీ జీవితమే లేదు, నీ పిల్లలు కూడా ఆశీర్వదించాలా అని. నో, గాడ్ కెన్ డూ ఇట్. దేవుడు అంట పిల్లల 1000 తరాల పాటు ఆశీర్వదించగలడంట. హీ క్యాన్ ఈవెన్ డూ దాట్. సో లెట్ us claim this. మరి యాకోబు జీవితంలో చూస్తే కష్టాలన్నీ పోయి సుఖముగా వెళ్ళిపోతున్నాడు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్. ఓకే, అబ్రహాము కూడా వెరీ హ్యాపీలీ వెంట్ టు హెవెన్. ఐజాక్ వెరీ హ్యాపీలీ. ఇద్దరు పిల్లలు అతన్ని కప్పెట్టారంట.
ఎవరు? ఏసావు, యాకోబు ఇద్దరు కప్పెట్టారండి. చూడు, నువ్వు అనుకోవచ్చు సిమియోన్ ఎలాగైపోయాడు, హంతకుడిగా మారిపోయాడు, లేవి నరహంతకుడు అయిపోయాడు, రూబేనేమో మరీ ఘోరపాపి అయిపోయాడు, యూదా ఏమో మరీ దారుణంగా తయారయ్యాడు జీవితంలో విచ్చలవిడిగా. ఈ మిగిలిన అన్నదమ్ములందరూ కలిపి చిన్నోడిని చంపేశారు, వీళ్ళందరూ ఇంత దారుణంగా తయారయ్యారేంటి అనుకునే యాకోబు అందరినీ ఆశీర్వదించబడిన తండ్రిగా వెళ్ళిపోతున్నాడు ఈ భూలోకం. మే ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జాకోబ్ కమ్ ఆన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. లెట్ ఇట్ కమ్ సూపర్ న్యాచురల్లీ. ఈ వాగ్దానం తర్వాత మీ పిల్లలు మారిపోతున్నారు, మీ పిల్లలు స్వస్థపడుతున్నారు, యువర్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ హీల్డ్. ఒకవేళ నీకు 70 సంవత్సరాల, మీ అబ్బాయికి 50, ఆ 50 సంవత్సరాల కొడుకు మారిపోతున్నాడు. ఒకవేళ నీ మనవలకి 30 సంవత్సరాల, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళు మారిపోతారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ కెనాట్ పాస్ దిస్, యూ నీడ్ టు క్లెయిమ్ దిస్. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలను ఇప్పుడు మనం అడిగితే యేసయ్య ఏమంటాడు? ఆమేన్. క్లెయిమింగ్ ద బ్లెస్సింగ్. వాట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్, భయం అనేది వెళ్ళిపోవచ్చు నీ జీవితంలోంచి. మరణ భయం, చనిపోతే బాగుండు అనేటువంటిది వెళ్ళిపోవచ్చు. ఇక జీవితాంతం ఇలాగే ఉండిపోతానేమో అనే భయం కూడా పోవచ్చు. యుల్ బి బ్లెస్డ్. గాడ్ కెన్ షిఫ్ట్ యువర్ సీజన్స్. పరలోకం నుంచి నువ్వు ఒక మాట నువ్వు పొందుకుంటే పరలోకము ఆ మాటను నెరవేర్చడానికి నియమింపబడి ఉంటుంది. ఇఫ్ యూ రిసీవ్ ఎ రెవల్యూషన్ ఫ్రమ్ హెవెన్, హెవెన్ ఈస్ బౌండ్ టు ఫుల్ఫిల్ ఇట్. సో యూ కెన్ రైట్ డౌన్ దిస్ ప్రామిస్. థింగ్స్ ఆర్ చేంజింగ్ టుడే. 2 ఉన్నాయి ఇందులో. నజరేయుడైన యేసు నామమున మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే దేవుడు అత్యధికంగా ఇస్తూ, ఏ కీడు రాకుండా జీవితకాలము మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ మనవల్ని అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా ఇస్తూ మీరు, మీ పిల్లలు, మీ మనవల పాటు ఆ దూత క్షేమముగా కాపాడును గాక. ఐఎమ్ ప్రొఫెసయింగ్ ఎ 3 జనరేషన్. ఒకవేళ యోబు లాంటి విశ్వాసం ఉందా? ఒక తరం పోగొట్టుకున్నాడు, తర్వాత 4 తరాలు చూశాడు. అంటే ముందు ఒక తరము, తర్వాత 4, అంటే మొత్తం ఎన్ని తరాలు? 5 తరాలు. అదే ఈ ప్రార్థన యోబు ముందు చేసి ఉంటే 5 సేఫ్గా చూసేవాడేమో. లెట్ దిస్ వర్డ్స్ ఓవర్టేక్ యువర్ సిచ్యువేషన్ నౌ ఇన్ జీసస్ నేమ్. దిస్ వర్డ్స్ విల్ ఓవర్టేక్ యువర్ సిచ్యువేషన్ రైట్ నౌ. గాడ్ వాంట్ టు బ్లెస్ యూ. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా. దీస్ ఆర్ ట్రూత్. యు సీ దట్. గాడ్, దేవుడు పక్షపాతి కాదు. చాలా మంది అనుకుంటారు ఎలీషా కాలంలో నయమాన్ స్వస్థపడ్డాడు. నాకు తెలిసి ఇజ్రాయెల్లో 1000 మంది కుష్ఠరోగులన్నా ఉండుంటారు. అందరూ కుష్ఠరోగంతో చచ్చిపోయారు. కెన్ యూ బిలీవ్ ఇట్? నమ్మగలమా? 1000 మంది కుష్ఠరోగంతో చనిపోయారు. పక్క దేశపు నయమాను స్వస్థపడ్డాడు. ఎంత దారుణము! ఒక మనిషి పరిస్థితి ఇన్నముగా ఎలాగైపోతుందో మనం చూస్తున్నాం. హౌ హార్డ్ కెన్ ఇట్ బికమ్? లెట్స్ రీడ్ ఫ్రమ్ 20. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయుగాక అని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరు అనెను. అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. యాకోబు, నేను డిసైడ్ చేస్తున్నా వీడు ఫస్ట్. సంబడీ ఈస్ డిసైడింగ్ ద కర్స్ టు బి ఓవర్టేకెన్ బై ఎ బ్లెస్సింగ్. వాట్ యు డిసైడ్? ఈరోజు చాలా మంది నిర్ణయించుకుంటున్నారు, మా శాపాలను ఆశీర్వాదాలు అధిగమించును గాక. యూ కెన్ డిసైడ్ వాట్ యు వాంట్. చాలా మందిని స్వస్థత రోగాలను అధిగమిస్తుంది. కమ్ ఆన్ రీడ్. మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడయుండి మీ పితరుల దేశమునకు మిమ్మను మరలా తీసుకొని పోవును. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పెను. వాట్ ఏ ప్రాఫిట్ దిస్ మ్యాన్ ఇస్. ద అబ్రహామిక్ బ్లెస్సింగ్ విల్ మేక్ ఎవ్రీ ఫ్యామిలీ ఎ ప్రాఫిటిక్ ఫ్యామిలీ. డోంట్ లివ్ ఎ నార్మల్ లైఫ్. ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు. దే మే బి ఎ మెస్, దే మే బి హారరిఫైడ్. యువర్ లైఫ్ మే బి లైక్ ఎ హర్రర్ మూవీ లైక్ జాకోబ్. డోంట్ వరీ, బట్ యు విల్ ఆల్ ఫినిష్ గుడ్. మీరందరూ చక్కగా ముగిస్తారు. ఇక్కడ చూడండి ఏమంటాడు, యోసేపు నేను చనిపోతున్నా, హీస్ డైయింగ్ ఇన్ స్టైల్. అన్నీ చూసా, చాలు యోసేపు, నిన్ను చూడననుకున్నాను, నీ కొడుకులను కూడా చూసి ఆశీర్వదిస్తున్నా చెయ్యి మీదేసి. చూసావా? ఇక్కడ చూడండి ఏమంటాడో. 22 చూద్దాం ఒకసారి. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పెను. ఇప్పుడు ఈ భాగం అంటే ఏం భాగం ఇది? లుక్ ఎట్ దిస్ ప్రాఫిట్. ఏం భాగము? వీళ్ళు తర్వాత వెళ్ళి కానాను వెళ్తారు కదా. అంటే యోసేపు వెళ్తాడో లేదో తెలియదు. యోసేపు, మనస్సే, ఎఫ్రాయిం వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మోషే కూడా చనిపోయిన తర్వాత వారిని కానాను ఎవరు తీసుకెళ్తారు? యెహోషువకి తీసుకెళ్తాడు అక్కడికి, కానాను. అక్కడ ఇచ్చే భాగంలో యోసేపు సంతానానికంటే 2 భాగాలు ఇస్తాడంట, ఎక్స్ట్రా ఇచ్చాడంట. ఏం భాగం అది? అమోరీయుల భాగం అంట. మీకు ఇచ్చే స్థలము యోసేపు, నీ పిల్లలకి ఎక్స్ట్రా భాగం ఇప్పుడు నేను ప్రవచించాను అంటున్నాడు. కెన్ యూ బిలీవ్ ఇట్? దిస్ మ్యాన్. అండ్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్, దే డోంట్ హ్యావ్ ఎ ప్రొఫెసీ ఫర్ దర్ ఓన్ లైఫ్. ఉన్న జీవితానికే ప్రవచనాలు లేవు, అద్భుతాలు లేవు అంటున్నారు. వాట్ కైండ్? వేర్ ఆర్ వీ? ఎంత సూపర్ న్యాచురల్. దిస్ గై ఈస్ ప్రొఫెసయింగ్ ఫర్ వాట్ మైట్ హీ రిసీవ్ ఆఫ్టర్ 6 generations.
After 430 years, 430 plus 40, 470. 470 plus another 50 years అయినట్టు తీసుకున్నప్పటికి అంటే 530 years, 530 సంవత్సరాల తర్వాత ఏమేమి పోతున్నానో చెప్పేశాడు. ఎవరు? జాకోబ్. I wish some parents would receive this mantle who can prophesy after 6 generations. Now we have a greater than Jacob is here. అవునా కదా? యాకోబు కంటే గొప్పడు మనలో ఉన్నాడండి. అఫ్ కోర్స్ యాకోబుని అలా చేసింది ఆ యేసయ్యే. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆదరణకర్తను పంపించింది యేసయ్యే. ఆయన చేసే అద్భుతాలు చేసేది యేసయ్యే. ఆయన కంటే గొప్ప అద్భుతాలు కూడా మన ద్వారా చేసేది యేసయ్య. అన్ని ఆయన కొరకు, ఆయన ద్వారా చేయబడ్డది. ఆల్ అబౌట్ జీసస్. బట్ లుక్ ఎట్ దిస్ అనాయింటింగ్. వీ నీడ్ టు లొకేట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద బైబుల్, past, present and super future. When God tells something, period. Look at this man. మళ్ళీ చూద్దాం 20. ఇప్పుడు you will have a clear picture. తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తాడని రెండు సార్లు చెప్తాడు. చూద్దాం. Let us see 21 and 22. మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశమునకు మిమ్మను మరలా తీసుకొని పోవును. మీ పితరుల దేశం అంటే అబ్రహాము ఇస్సాకు దేశానికి మరలా తీసుకెళ్తాడు. Look, God will take you back to the land of your fathers. ఇప్పుడు చూద్దాం. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పాను. దే మస్ట్ బి ఎ ప్రాబ్లం. అతను ఫైట్ చేసి ఉంటాడు. ఓకే, ఆ భాగం వచ్చి ఉంటుంది. అది అంటున్నాడు. ఇప్పుడు నేను నీకు అది ఇస్తా, తనకి ఇష్టమైందేమో, నేను కష్టపడి సంపాదించి అది నీకు వస్తుంది 6 తరాల తర్వాత. వాట్ ఎ మైటీ గాడ్. ఎంతమంది అది నెరవేరుంటుంది అనుకుంటున్నారు? దట్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్. అంటే దేవుడు ఎంత మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. హౌ మచ్ గాడ్ వాంట్స్ టు టాక్ టు us అండ్ టాక్ త్రూ us, టాక్ అబౌట్ ఫ్యూచర్. అంటే ఈ లెక్కనే we all should be prophets for this time very easily. When Jacob can be a prophet, ఇది అబ్రహామిక్ బ్లెస్సింగ్. అబ్రహాం కూడా చెప్పేస్తా తెలుసా? గో టు జెనసిస్ 15వ అధ్యాయము 15-16. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదువు. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రాహాముతో చెప్పాడు. 4 generations, your 4th generation will come here. చూసాడా? అబ్రహాంకి చెప్పేశాడు. ఇస్సాక్కి అదే చెప్పాడు. యాకోబు అయితే క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు మళ్ళీ ఈ స్థలం ఇచ్చినప్పుడు మేబీ జనరేషన్ అంత అవ్వచ్చు, కానీ తరాలు చూసుకుంటే పిల్లలు మేబీ 4th, 5th, 6th generation God has given. Somebody say, God talk to me about my family. కొంతమంది చెప్పండి, ప్రభువా నా గురించి, నా తరాల గురించి కూడా మాట్లాడు ప్రభువా. యూ క్యాన్ సే గాడ్. ఎందుకంటే మనకి సిలువ ద్వారా ఏ ఆశీర్వాదం ఇచ్చాడు? ఇప్పుడు యాకోబు ఇలా ప్రవచించడానికి కారణం ఏంటి? ద బ్లెస్సింగ్ ఈజ్ ఆన్ హిమ్. ద బ్లెస్సింగ్ కెన్ టేక్ ఆఫ్ జనరేషనల్ ఫియర్. ఆశీర్వాదము నీ మీద భయమే కాదు, నీ తరాల భయాన్ని కూడా తీసివేస్తుందంట. ఇట్ క్యాన్ సెక్యూర్ టు దట్ ఎక్స్టెంట్. We got the generational blessing. Thank you Lord. ఏ ప్రాంతంలో వారు చేపెట్టుకున్నారు అక్కడ విడుదల దయచేయండి. ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, యూట్రస్ ప్రాబ్లమ్స్, పిల్లలు లేని గడ్డితనం, ఎముకల నొప్పులు, హార్ట్ ప్రాబ్లం, లివర్, కిడ్నీస్, లంగ్, టూత్ పెయిన్, వాట్ ఎవర్ పెయిన్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్, ఐ ప్రాబ్లం, బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. పరిపూర్ణ స్వస్థత విడుదల ప్రతి దేహానికి దయచేయండి. Stretch their life like Hizkiah. In Jesus' mighty name I pray. Amen.